నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పైలాన్ సందర్శించిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అనేక ఆరోపణలు చేసినటువంటి విషయం మీ మీడియా మిత్రులందరికీ తెలిసిందే. వారు చేసిన ఆరోపణలన్నీ కూడా సత్యదూరం. వారు చేసిన ఆరోపణలో ఎటువంటి నిజాలు కూడా లేవు. అక్రమ లేఅవుట్లంటే అనధికారిక లేఅవుట్లు, అప్రూవల్స్ తీసుకోకుండా చేసిన లేఅవుట్లలో తన సొంత భూమిని ఎవరికైనా అమ్ముకుంటే దాని గురించి మేము మాట్లాడలేదు. మీరు 2019 నుండి 2024 మధ్యలో వేసినటువంటి 457 ఎకరాల లేఅవుట్ల గురించి మేము మాట్లాడలేదు. వాటిల్లో 123 ఎకరాలు కలుపుకొని 576 ఎకరాలు, ఆ 123 ఎకరాలు కాలువలకు అయితేనేమి, అసైన్మెంట్ భూములు అయితేనేమి, పోరంబోకులు అయితేనేమి, ఇటువంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అవి కూడా తప్పుడు సర్వే నెంబర్లతో లేఅవుట్లు వేసి అమ్ముకున్నటువంటి విషయం. అవి కొనుక్కున్న ప్రజలు, సామాన్య ప్రజలు, వారు కాయ కష్టం చేసుకొని నెల నెల డబ్బులు కూడబెట్టుకొని మేము ఇక్కడ లేఅవుట్లో ఫ్లాట్ కొనుక్కొని రేపొద్దున పిల్ల భవిష్యత్తు కోసమో పిల్లవాడి యొక్క చదువు కోసమో అవి వాళ్ళు దాచిపెట్టుకుందాం, రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో వారు కొనుక్కుంటే ఈ రోజున అవి ప్రభుత్వ భూముల కింద సర్వేలో తెలుస్తున్నాయి. అదేవిధంగా పైలాన్ను మీరు దర్శించినప్పుడు పైలాన్ యొక్క ఆవశ్యకత కావలి విద్యార్థి లోకానికి, కావలి పట్టణ ప్రజలకి 1952 నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులందరి యొక్క ఫోటోలు, వారు ఏ కాలంలో ఎంతకాలం పనిచేసి ఉన్నారు, ఆ వరుస క్రమంలో ఎమ్మెల్యేలు, శాసనసభ్యుల ఫోటోలు పెట్టడం జరిగింది. అదేవిధంగా జాతీయ నాయకులు, తెలుగు వారి యొక్క ప్రాముఖ్యత గుర్తించి వారి ఫోటోలు పెట్టడం జరిగింది. ఇంకా ఫోటోలు పెట్టాలి అని మీరు భావించిన ఎడల ఇంకా ప్లేస్ ఉన్నట్టే మేము పెట్టుండేవాళ్ళం. కానీ అక్కడ ఉన్నటువంటి తక్కువ స్థలం, ఆ స్థలంలో తెలుగువారు గుర్తుంచుకునే విధంగా మన కావలి పట్టణ ప్రజలకి ఐ లవ్ కావలి అనే ఒక నినాదంతో కావలి మీద ప్రేమ పెంచుకోండి అని గౌరవనీయ మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వారి యొక్క స్వంత నిధులతో, గవర్నమెంట్ నిధులు కాదు, సొంత నిధులతో ఆ కార్యక్రమాన్ని చేసి మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరిగింది. మీరు గౌరవప్రదంగా వచ్చి సందర్శించి అంతా బాగుంది, చాలా బాగుంది అని మీరు చెప్పిన 3 ముక్కలు తప్ప తర్వాత మీరు విమర్శించిన విధానం కరెక్ట్ పద్ధతి కాదు. ఈ రోజున ఎలక్షన్ నాటి నుంచి ఇప్పటి వరకు మేము చెప్తానే ఉన్నాం, 123 ఎకరాలు ఆక్రమణలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారు అని ఆ రోజు నుంచి ఈ రోజుకి చెప్తున్నాం. వాటికి సంబంధించి ఇప్పుడే మా మనోహరు వాట్సాప్లో ఎమ్మెల్యే గారికి కూడా, మాజీ ఎమ్మెల్యే గారికి, మాజీ శాసనసభ్యుల వారికి ఇప్పుడు వాట్సాప్ కూడా పంపించడం జరిగింది. ఈ 123 ఎకరాల మీద మీకు ఇవి అబద్ధం, ఇవి ఏ లేఅవుట్లో ఎవరం కూడా మా వాళ్ళు ఆక్రమించలేదని మీకు అనిపిస్తే ఈ రోజున పబ్లిక్గా ఎక్కడైతే జాతీయవాదం నిలబడాలి, కావలి పట్టణం మీద ప్రేమ పెంచుకోవాలని జాతీయ జెండా 100 అడుగులు జాతీయ జెండాని మేము ఎక్కడైతే నిర్మించామో అదే ప్రదేశంలో ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఈరోజు ఉన్నారు. వారందరి సమక్షంలో చర్చకు రండి. ఈ 123 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణలకి గురి కాలేదు అని మీరు నిరూపించగలిగితే ఆ రోజున మీరు చెప్పే ఎటువంటి దీనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. లేదు, ఈ 123 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి, మేము తిరిగి ఇచ్చేస్తామని మీరు చెప్తారా? తిరిగి ఇవ్వండి. అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో స్పందించడం లేదు, నేను చేసే ఆరోపణలకి ఎవరు మాట్లాడడం లేదు. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది 2 నెలలైంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా స్థానిక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి
కృష్ణారెడ్డి గారు ప్రజలకు అందుబాటులో 2 నెలల నుంచి 2 నెలల 15 రోజుల నుంచి ఒక్కరోజు కూడా ఆయన సొంత పని మీద ఎక్కడికి వెళ్ళిన ఇది లేదు. అటువంటి కావలి అభివృద్ధికి ఏదైతే మనం అధికారంలోకి రావడానికి మనకు అధికారం వస్తే ఏం చేస్తామని ప్రజలకి మేము ఏం మాటలు చెప్పామో అవన్నీ నెరవేర్చడానికి నిరంతరం ప్రజా సమస్యలపై ఆయన పోరాడుతూనే ఉన్నాడు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి నిధులు సద్వినియోగం చేయడంలో కానీ ఆయన ప్రతిరోజు కూడా అదే కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నాడు. మీరు చెప్పినటువంటి అవాస్తవాలని ప్రజలు వాస్తవాలను నమ్మే పరిస్థితి లేదు. మొన్నటి జరిగినటువంటి 2 నెలల 15 రోజుల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్లోనే మీకు ప్రజలు తీర్పు ఇచ్చారు. మీరు చేసిన అవినీతిని కానీ అక్రమాలను కానీ మీ దౌర్జన్యాలను కానీ ఇవన్నీ సహించకే ఈ రోజున కావలి నియోజకవర్గ చరిత్రలో ఏ రోజు రానటువంటి 31,000 మెజార్టీ ఈ రోజున మా నాయకులు కూటమి అభ్యర్థి అయినటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మీరు ముందు మీ తప్పులు తెలుసుకోండి. మీ అనుచర వర్గం చేసినటువంటి దారుణాలు దోపిడీలు గుర్తించండి. మీరు ముందు వాటిని స్వచ్ఛందంగా వారి చేతే ప్రకటింపజేయండి. ఆ తర్వాత మీరు మాట్లాడండి. ఇది పద్ధతి. కానీ మీరు అవాస్తవాలని వాస్తవాలుగా ఇంకా ప్రజల ముందు మీరు పెడితే కావలి పట్టణ ప్రజలు అమాయకులు కాదు. ఈ రోజున ప్రతి ఒక్క విషయం ఈ రోజున సోషల్ మీడియా ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఏ రోజు విషయం ఆ రోజు తెలుసుకుంటున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి మా కృష్ణారెడ్డి గారి పైన కానీ తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు కావాలని మరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మొన్నటి రోజు కావాలని వచ్చి కొత్తగా నూతనంగా ఆరంభం ప్రారంభించినటువంటి కొత్త శాసనసభ్యుడు ఏర్పాటు చేసినటువంటి ఐకానిక్ ఒక 100 అడుగుల జెండాని సందర్శించి ప్రశంసించడం జరిగింది. ప్రశంసతో మొదలుపెట్టి విమర్శలతో ముగించాడు ఆయన. జాతీయ జెండా ఎందుకు పైలానే ఉండాలి కదా ఇక్కడ అంటాడు. పైలాను నువ్వు ఉండిస్తే కదంట స్వామి, నువ్వు పైలాన్ని కట్టిన కొద్ది రోజులకే నీ మనుషులను పెట్టి మరి దాన్ని ధ్వంసం చేపిస్తేవి. ఆ రోజు సీసీ కెమెరాలన్నీ ఆపేస్తేవి. ఆ రోజు సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి కేసు ఆయన నేతృత్వంలో మొత్తం పైలాన్ని ధ్వంసం చేసే సంగతి నీ నేతృత్వంలో జరిగే. అక్కడేదో క్లబ్ కట్టాలని ప్రెస్కి సీక్రెట్గా ఒక నీ ఫోటోలు వేసి ఫ్లెక్స్లు కట్టి పూజలు చేసి టెంకాయలు కొట్టింది నువ్వు కదా. మరి నువ్వే పడగొట్టి పైలాన్ని మళ్ళీ ఈయన కట్టాలా? పడగొట్టించింది నువ్వు. పైలాన్ని మళ్ళీ కృష్ణారెడ్డి గారు కట్టాలి, ఎమ్మెల్యే గారు కట్టాలని చెప్తా ఉన్నారు. పైలాన్ని ఎక్కడ కట్టాలి, ఎప్పుడు కట్టాలనేది మేము నిర్ణయించుకొని పైలాన్ని కడతాం. పైలాన్ని కట్టిన రోజున మళ్ళీ దాన్ని కూడా సందర్శించుకోవడానికి నువ్వే వచ్చి అబ్బా మంచి ప్లేస్లో కట్టారని నువ్వే చెప్తావు. దాని గురించి అభ్యంతరమే లేదు. అయితే నువ్వు నీ ముఖం చూస్తూ ఉంటే అంత ఇరిటేషన్లో మ్యూటేషన్ కనిపిస్తూ ఉంది నాకు. ఎందుకో ముఖం అంతా చిట్టలు ఆడిపోతూ 2 నెలలు టైం కాలేదు. కావలి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి 31,000 ఓట్లతో నిన్ను ఓడిస్తే ఆడికొచ్చి ఎందుకు నువ్వు అంతలా ఇరిటేట్ అవుతున్నావు నాకైతే అర్థం కాల. ఆ రోడ్డు వేయలేదంటావు, ఈ రోడ్డు వేయలేదంటావు. నీ ఇంటి ముందు రోడ్డుకే దిక్కు లేకపోతే రోడ్ల గురించి 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు సిగ్గులని మాట్లాడుతూ ఉన్నావు. ఎంతవరకు సబబు? నీకు సిగ్గుంటే కనీసం నీ ఇంటి ముందు రోడ్డు అన్నా వేయించుకొని ఉండేవాడు కదా. మరి ఆ పరిస్థితుల్లో తుమ్మలపేట రోడ్డు వేయలేదు, 3 రోజులకి వేస్తాడు. నేను 3 సంవత్సరాలు టైం ఇస్తాను, 3 నెలలు వేసినా పర్వాలేదు అంటున్నావు. అదే తుమ్మలపేట రోడ్లో పొల్లంటోండి నేను. నన్ను ట్రోల్ చేసింది నీ సోషల్ మీడియా, నీ వైసీపీ సోషల్ మీడియా, నీ ఎమ్మెల్యే సోషల్ మీడియా నన్ను పందిలాగా ట్రోల్ చేసి చూపించి నేను ఒక ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని వేల మంది ప్రజలు రహదారి నడిచేదానికోసం ఆ గతుకుల రోడ్డులో పడుతున్న ఇబ్బందుల కోసం దాని యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచేదానికి నేను చేస్తే నీ సోషల్ మీడియా నన్ను పందిలాగా ట్రోల్ చేస్తే సిగ్గుందా నీకని అడుగుతా ఉన్నా. ఈరోజు 1వ తారీఖు శంకుస్థాపన చేస్తా ఉన్నారు మా ఎమ్మెల్యే. నువ్వు రా, నీకు దమ్ముంటే వచ్చి చూడు, ఆ కార్యక్రమాన్ని సందర్శించు, మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని పొగుడు. ఒకవేళ కంకర బాగలేదు, ఇసుక బాగలేదు, సిమెంట్ బాగలేదు చెప్పు ఇబ్బందిలే. కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధి చేసేవాళ్ళని విమర్శించడం చాలా తప్పు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఈరోజు 123 ఎకరాలు మరి అన్యాక్రాంతమైంది. గవర్నమెంట్ భూములు, శ్మశానాలు, పోరంబోకులు, కాలువలు, కుంటలు అని చెప్తా ఉన్నాం. అది మేం చెప్పింది కాదు, అది ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లెక్క.
ఆ లెక్కని మా వాళ్ళు ఇప్పుడు నీకు నీ వాట్సాప్కి కూడా పెట్టారు. నేను ఒకటి చెప్తున్నా దీంట్లో, సరే ఈ లేఅవుట్ల కంటే ఇది కమిషన్ పాత్ర అనుకుందాం, లేకపోతే స్లీపింగ్ పార్ట్నర్ అనుకుందాం. ఒరిజినల్ లేఅవుట్ ఓనర్దారులు వచ్చి మా లేఅవుట్లో ఎటువంటి గవర్నమెంట్ భూమి లేదయా, ఛాలెంజ్ తగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు రెండో, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండోనే, ఏ దమ్మున్న మగవాడైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టమను. కేశవనాయుడా, లేకపోతే ఆయన మురళీరెడ్డా, లేకపోతే సుకుమార్ రెడ్డా, లేకపోతే ఇంకొక ఆయన ఎవరైనా కానీ, ఆయన ఎవరు కాటా శ్రీనివాసులు రెడ్డా, మరొక రెడ్డా, ఎవడైనా కానీ ఈ లేఅవుట్ వేసినోడు ఎవడైనా ముందుకొచ్చి నా లేఅవుట్లో సెంటు భూమి కూడా అసైన్మెంట్ లేదని ధైర్యం దమ్ము ఎవరికైనా సవాల్, మీకు ఎవరికైనా దమ్ము ఉంటే మీ ఎమ్మెల్యే తరపున కానీ మీ తరపున కానీ వచ్చి మీరు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టండి. అలాగే కృష్ణారెడ్డి గారు లేఅవుట్లు వేసారు, ఇంకోటి వేసారు, ఆయన్ని కూడా అందరిని తీసుకోవాలి, అన్ని లేఅవుట్లు దాంట్లో కలపాలా అంటున్నారు. అయ్యో చెప్పండి, కృష్ణారెడ్డి గారు నిజంగా లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్లో నిజంగా గవర్నమెంట్ భూమి ఉండుంటే దాన్ని చెప్పండి. 73 ఎకరాల్లో కొనుగోలు అమ్మించిన మీడియేటర్ బ్రోకర్ వెంట బ్రోకర్ నువ్వే, దీన్ని అమ్మింది శివకుమార్ రెడ్డి తదితరులు. మరి ఆ 73 ఎకరాలు అమ్మింది మీరే. ఇంతవరకు దాంట్లో లేఅవుట్ ఇలా, దాంట్లో ఆయన ఏం కడతాడో, ఏ నామ్స్తో చేస్తాడో. లేఅవుట్ వేసిన రోజున గవర్నమెంట్ నామ్స్తోనే చేసే శాసనసభ్యుడు మా శాసనసభ్యుడు కానీ నీలాగా కమిషన్లో కక్కుర్తుపడి ఎవరు ఏ లేఅవుట్ వేసుకుంటానంట అన్యాక్రాంతంగా దోపిడీ చేసి దౌర్జన్యం చేసి పొలాలు అన్న వాళ్ళని భయపెట్టి విన్నాం. మాది అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీ, మా ఎస్సీలను కూడా ఆ ప్రాంతంలోకి వచ్చి ధైర్యంగా దౌర్జన్యం చేసి మొత్తం పొలాలు ఇచ్చేదాకా వాళ్ళకి పోయేదానికి బాటలు లేకుండా మట్టి తోలిచ్చేసి ఇప్పుడు నీ పుణ్యానికి, నీ సుకుమార్ రెడ్డి పుణ్యానికి ఇప్పుడు కూడా రోడ్ సైడ్ పొలం నీలేదని ఆపుకొని ఉంటే ఆ పక్కన పెట్టుకొని ఆ పొలం గుంట కొట్టుకొని అల్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తీసిన గుంటలే కాదు నాయన, అధికారులు ఎవరో మా దగ్గరికి కానీ వస్తే మేము చాలా చూపిస్తాం. ఇప్పుడు చివరి వెనక 7 అడుగుల కాలువ ఉంది, ఆ కాలువను ఇంకా తీలా. ఆ కాలువని సుకుమార్ రెడ్డి కేశవనాయుడు ఇద్దరు కలిసి సిరిసగం పంచుకున్నారు. కాలువని పంచుకొని ఇద్దరు కలిసి రోడ్డుగా పెట్టుకున్నారు. రమ్మను ఎవరినో దమ్మున్నవాడిని, ఆ సుకుమార్ రెడ్డిని కేశవనాయుడిని రమ్మను, నేను చూపిస్తా. మీకు సిగ్గు లేకుండా అవినీతికి వంతు పడుతూ మరి నువ్వు ఎట్లా మాట్లాడుతూ ఉన్నావో మాకు అర్థం కావట్లా. ఇదేదో రిపేర్ చేశాడు అంటాడు, ఏదో ముసురు కాడించి ఇదంతా రిపేర్. నువ్వేమి గడ్డి బీగుతున్నావు 10 ఏళ్లలో? ఆ రిపేర్ ఏదో నువ్వు చేపించకూడదా? 10 ఏళ్ళు ఎమ్మెల్యేవి గడ్డి బీగుతున్నావా? నువ్వు చేపిలేక చేసినటువంటి పడి ఏడ్చే సంస్కారం నీకెవరిచ్చారు? అదేమంటే నేను కావలండి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి నీ వంద మాగాదంలో పెట్టుకొని అక్కడికి వచ్చి నువ్వు చేసిన తప్పుకి చంపలేసుకో. ఒకసారి ఇంకోసారి ఎప్పుడైనా భవిష్యత్తులో నువ్వు ఎప్పుడైనా రాజకీయాల్లో ఉంటే ఏమన్నా జనాలు గౌరవిస్తారో మాకు తెలియదు, కానీ తప్పు లేకుండా నువ్వు 2 నెలలకే అన్యాయక్రాంతం చేసి ఏ డిపార్ట్మెంట్లో అవినీతి దౌర్జన్యం జరగలేదు చెప్పండి? ప్రతి డిపార్ట్మెంట్లో వేల కోట్ల రూపాయలు కావల్లో నాకు తెలిసి కావల్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్న పరిస్థితి. అటువంటి శాసనసభ్యుడు కావలకు వచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ఊర్ల నుంచి. ఏందా మీ ఊర్లో 100 అడుగులు జెండా పెట్టారంట, ఇంత ఐకానిక్గా ఉంది, ఇది ఎక్కడ వచ్చింది మీకు ఐడియా, ఇది చాలా గొప్పగా ఉందని చెప్పి చెప్తా ఉంటే దాంట్లో వాళ్ళ బొమ్మలు లేవు, దాంట్లో ఏళ్ళ బొమ్మలు లేవు, వాళ్ళవి పెట్టలేదు. లేదా పని చేయి, నీకు ఉందిగా 1.5 ఎకరాలు అది మొత్తం పెట్టేద్దాం. నీకు నువ్వు చెప్పిన అన్నీ ఏర్పాటు చేసి ఆఖరికి మీ తల్లిదండ్రుల ఫోటో కూడా ఏర్పాటు చేస్తాం. రా, నువ్వు దమ్ముంటే ఈ సవాల్ని స్వీకరించి అది ఇచ్చేసాయి. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు దానం చేసేసారు, అది ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసి దానం ఇచ్చేశాడు. ఆయన ఒక రకంగా దానకరుడు. నువ్వు ఆయన గురించి మాట్లాడుతావు, ఆయన లేఅవుట్లు ఆడేసాడు ఏడేసాడు, ఆయన ఎక్కడేసినా లేఅవుట్లు సక్రమంగా వేసాడు, నీకు తెలుసో తెలీదో. మరి నువ్వు ఎక్కడో బెంగళూరులో కాంట్రాక్టులు అదే రకంగా రియల్ ఎస్టేట్ చేసినాడు, నీకు తెలీదా? తుడా పర్మిషన్స్ ఊరికినే వస్తాయా? ఇష్టం వచ్చినట్టుగా నువ్వంటే ఇక్కడ ప్రైవేట్ లేఅవుట్లు వేసావు. 453 ఎకరాలకి ఇంకో 123 ఎకరాలు ప్రభుత్వ భూమిని, కాలువలు అయితేనే, గుంటపోరం బోకులు అయితేనేమి, తర్వాత వచ్చేసి డొంకలు అయితేనేమి, ఇవన్నీ నువ్వు పూర్తి చేసుకొని దొంగ సర్వే నంబర్లు వేయించి నీ అనుచరుల చేత నీకు కూడా భాగస్వామ్యం ఉంది దానిలో. కావల ప్రజానీకం మొన్నటిదాకా నువ్వు చాలా మంచోడు అనుకున్నారు. ఎప్పుడైతే నీ బుద్ధి బయటపడిందో 31,000తో ఓడించి నేను పంపించేశారు. అయినా నీకు ఇంకా సిగ్గు శరం లేకుండా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. 2 నెలలు కాలేదు. ఏమయ్యా నువ్వు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు, ఏదో నంగి మాటలతో అయ్యా 5 ఏళ్ళు నేను ప్రతిపక్షమయ్యా నేనేం చేయలేకపోయాను అన్నావు. మిగిలిన 5 ఏళ్ళు ఏం బీకేవా నువ్వు?
బాబురావు చెప్పినట్టు గడ్డి బీక్కుంటా కూర్చున్నావా? ఏం బీకావు నువ్వు మాత్రం ఒక మంచి సంస్కృతి తీసుకొచ్చావు. నువ్వు నీ సుకుమార్ రెడ్డి కలిసి గంజాయి హబ్గా మార్చారు దీన్ని. అదే రకంగా లిక్కర్ డాన్ అనిపించుకున్నావు నువ్వు. ఒక లిక్కర్ ఏంది? నువ్వు గత ఎన్నికల్లో 2014 ఎలక్షన్స్ అప్పుడు నువ్వు నీ లిక్కర్ కేసులు లేవా? ఎక్కడో పాండిచేరి నుంచో లేకపోతే గోవా నుంచి ఎక్కడి నుంచో తెప్పించి ఎంతమంది చావు కారకుడు అయ్యావు నువ్వు? ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? నువ్వు నంబర్ 1 క్రిమినల్ వాయా? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రుచి మరిగిన తర్వాత రక్తం రుచి మరిగిన పుల్లాగా నువ్వు బిహేవ్ చేసావు. ప్రతిపక్షాలను నోరెత్తనిచ్చావు. అసలు నువ్వు ఎవరినైనా పత్రికా విలేకరుల మీద దాడి చేయించావు. ఎవరు? ఫస్ట్ ముజీర్భాయ్ మీద, జల్దంకి ప్రభాకర్ మీద, వార్త నాగేశ్వరరావు మీద, తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం. అదే రకంగా తెలుగుదేశం నాయకుల మీద, ఆఫీసుల మీద దాడి చేసి, ఎగ్జాంపుల్ మల్సెట్ ఆఫీస్ మీద దాడి చేసి మల్సెట్ మీద SC/ST కేసు పెట్టించావు. పోలీసు వ్యవస్థను అంత దుర్వినియోగపరిచావు. నువ్వు వ్యవస్థలను నాశనం చేసావు. ఈరోజు నువ్వంటాయా మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు ప్రతాప్ రెడ్డి గారు? నువ్వు అసలు నీకు కనీస ఇంగితం ఉందా? ఈరోజు యువతని నాశనం చేసి పారేసావు. ఈరోజు జులాయితనంగా యువత కావల్లో ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఈ గంజాయి సేవించి, నీ పుణ్యమాని గంజాయి సేవించి ఎట్లా అంటే అట్లా ఈ చీప్ లిక్కర్ సేవించి చాలామంది చచ్చిపోయారు. చాలామంది కిడ్నీలు పోయినాయి, లివర్లు దెబ్బతిన్నాయి. చాలామంది ఈ యువత మందికి బానిస అయిపోయి వీళ్ళు మర్డర్లు, మానభంగాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు కావల్ని. ప్రశాంతమైన కావల్ని ఈ సంస్కృతికి తీసుకొచ్చిన ఘనుడు నువ్వు, నీ సుకుమార్ రెడ్డే. అదేమంటే సుకుమార్ రెడ్డి నేను పొరపాటు చేశాను, సుకుమార్ రెడ్డి అంతా అట్ట చేశాడు ఇట్ట చేశాడని పక్కన పెట్టి ఇంకో కృష్ణుని తీసుకొచ్చావు. ఎంత గ్రావెల్ దోశావు, ఎంత మట్టి దోశావు. ఈరోజు కావల్లో రుద్రకోట టోపోగ్రఫీ తెద్దాం పద. రుద్రకోట కానీ లేకపోతే ఇటు పక్క ఈ దగదత్తి మండలంలో కానీ, భోగోలు మండలంలో కానీ, మొత్తం ఎయిర్పోర్ట్లో కానీ టోపోగ్రఫీ తెద్దాం పద. 2019 ముందు ఎట్టుండేది, ఇప్పుడు ఎట్టుందో, ఇదంతా ఎటుపోయింది? ఎన్ని వేల కోట్లు దోచుకున్నావా నువ్వు కావల్లో? దోచుకున్నదే కాకుండా రౌడీయిజం, గూండాయిజం, ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష కార్యకర్తలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉండిందా నీ టైంలో? నువ్వంటే సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడతావు ప్రతాప్ రెడ్డి. 2 నెలలు కాల ఇంకా ఇక్కడ. ఈరోజు రా, నువ్వు వచ్చి చూసుకో మా ఎమ్మెల్యే కూర్చొని ప్రజా సమస్యల పట్ల ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడో. ఇవన్నీ నీకు ప్రజాసేవ చేయటం చేత కాదు, నీ ఎంతసేపటికి దోచుకోవటం ఇది తప్ప ఇంకా నీకేమన్నా చేతవా? ఆయన ఎవరో చేశాడని సుకుమార్ రెడ్డిని పంపించావు, ఇంకొక ఆయన్ని తీసుకొచ్చావు, గ్రావెల్ ట్రిప్కి ఎంత అని పెట్టావు, నాకింత రావాలని పెట్టావు. ఏందా ఇదంతా? ఎంత సంపాదిస్తావు? చాలదా నువ్వు సంపాదించుకున్నదే? నువ్వు అక్కడ కప్పాలు కట్టుకుంటా, అక్కడ అతను సరిపోయాడు జగన్మోహన్ రెడ్డి, అతను వారసుడిగా నువ్వు ఇక్కడ తయారు చేసావు. నువ్వు రెండో జగన్ చెప్పాలంటే రాష్ట్రాన్ని అతను దోచినట్టుగా ఇక్కడ కావాలని నువ్వు దోచిపారేసావు. ఈరోజు భావితరాలకి ఈ గ్రావెల్ మట్టి కొరత ఏర్పడేటట్టు చేసావా నువ్వు? సిగ్గుండాలా నువ్వు మాట్లాడటానికి? ఇంకా అదేమంటే తెలుగుదేశం నాయకులు ఎవరు మాట్లాడట్లేదు అంటున్నావు. తెలుగుదేశం నాయకులమే మాట్లాడుతున్నావు నువ్వు చేసిన అక్రమాలన్నింటినీ. ఎవరినైనా స్వేచ్ఛగా మాట్లాడినిచ్చావా? నీ అనుచరుల చేత ఫోన్లు చేయించి బెదిరిస్తావా? అదే మేము చేస్తే ఈరోజు నువ్వు తిరగలవా కావల్లో? నీ అనుచరులు తిరగలరా? నీలాగా మేము కూడా గూండాయిజంగా ప్రవర్తించగలిగితే, మీలాగా మేము బిహేవ్ చేస్తే ఈరోజు నువ్వు ప్రశాంతంగా కావల్లో తిరగలవా? నీ దఫేదారులు, నీ అనుచరులు వీళ్ళందరూ తిరగలరా? కాబట్టి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని, నువ్వు చేయలేని పనులు కృష్ణారెడ్డి చేస్తున్నాడు. కొంత అతను సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నాడు అతను వీలైనంత వరకు. తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు. నీలాగా 4 రోజులు పోయి బెంగళూరు, 2 రోజులు ఏదో విహారయాత్రలాగా కావలి వచ్చి దోచుకొని పోట్ల ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు మానుకొని ఉండు. లేదంటే మేం కాదు, ప్రజలు బుద్ధి చెప్తారు. ఆల్రెడీ చెప్పారు నీకు, ఇంకా తరిగి కొడతారు కావలి నుంచి. ఆ పరిస్థితి తెచ్చుకోబాకని హెచ్చరిస్తూ సెలవు తీసుకు. మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి మీద అన్నవరం క్లస్టర్ మీద మాట్లాడుతూ ఉన్నారు లేస్తే. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీకు తెలియజేస్తా ఉన్నాం, ఈ గవర్నమెంట్లో పెట్టిన కేసు ఫైన్
140 కోట్లు అయితే మీ గవర్నమెంట్లోనే మీరు ఎమ్మెల్యే ఉండగానే మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే కోర్టులో కొట్టేసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్లో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో కృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నారో మీ వెన్నులో వణుకు పుట్టింది. కాబట్టి ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారు. మా గవర్నమెంట్లో కొట్టేసుకోవాలి మేము కేసు, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే కొట్టేశారు కేసు. ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. రెండోసారి దీన్ని రిపీట్ కాకూడదని తెలియజేస్తా ఉన్నాం. క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. రెండో విషయం, నువ్వు హడావిడిగా వచ్చి పైలాన్ని సందర్శించి కావలిలో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావో నాకు తెలుసు. కావలి వైసీపీ ఇన్ఛార్జిగా నిన్ను తొలగిస్తున్నారని తెలిసిన తర్వాతనే నీ ఉలుకుపాటుకు గురై సరాసరి బెంగళూరు నుంచి కావలికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టావన్న సంగతి కావలి పట్టణ ప్రజలకి వైసీపీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం. నువ్వేవైతే ఈ 2 నెలల్లో చాటుమాటుగా దాంకున్నావో అక్కడ వైసీపీ అధిష్టానం నీ తొలగిస్తారని ఉరుకు పలుకుల మీద వచ్చావు. నిన్న మా మీడియా మిత్రుల మీద ఇద్దరు చిలకపాట్లే మిమ్మల్ని ప్రజలు ఇచ్చేస్తారు అచ్చేస్తారు అన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, మేము విలేకరులు కొట్టించిన సంస్కృతి మీది, విలేకరుల జోలికొస్తే తాట తీసే సంస్కృతి మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విలేకరుల జోలికొస్తే తాట తీసే సంస్కృతి మాదని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున పైలాన్, పాత పైలాను, కొత్త ఐకాన్ సెంటర్ జెండా, 100 అడుగుల జాతీయ జెండా ప్రదేశాన్ని సందర్శించడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి సందర్శనతో పాటు విమర్శలు చేయడం, మా సోదరులు చెప్పినట్టు అతని మొహ కవలికల్లోనే ఈర్ష్యా ద్వేషం. 10 ఏళ్ళు కావలి ప్రజలు నాకు అవకాశం ఇస్తే నేను చేయలేకపోయానే, వచ్చిన 3 నెలల లోపే మంచి పని చేశాడు, కానీ బుద్ధి మనకి ఎందుకు రాలేదు? వారి సొంత డబ్బులతోటి ఈ కార్యక్రమాన్ని చేసి కావలి ప్రజానికానికి అంకితం ఇచ్చి దాన్ని మున్సిపాలిటీకి అంకితం ఇస్తే మనం ధనదాహంతో చెయ్యి ఎక్కడ పడితే ఆడ చెయ్యి పెట్టి డబ్బులు దోచుకున్నామనే ఈర్ష ద్వేషంతో ఆ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మరొకసారి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దౌర్జన్యాలు దోపిడీల గురించి మాట్లాడాడు. ఏదో ఇతను విలేకరుల సోదరులకు వార్నింగ్ ఇస్తున్నాడు, మీ అంతు చూస్తాం, మిమ్మల్ని ప్రజలే కొడతారని. నువ్వు నిన్నటిదాకా ఈ 10 ఏళ్ళు చేసింది నీవు నీ ప్రధాన శిష్యుడు సుకుమార్ రెడ్డి చేసింది అదే కదా. ఈ 10 ఏళ్ళు చేసిన దౌర్జన్యాలే కదా. అందువల్లే కదా కావలి చరిత్రలో ఎప్పుడూ లేనంత 30,000 పైచులకు ఓటమితో నిన్ను ఇంటికి పంపించింది. పైపెచ్చు కావలి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. జాతీయ జెండా సందర్శనకు వచ్చిన ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి, ఇక్కడ కావలి ఏరియాలో స్వతంత్ర సమరయోధులు చాలా మంది ఉన్నారు. వరుగంటోళ్ళు, బీపీఎస్ వాళ్ళు, జల్లంకి తిప్పారెడ్డి వాళ్ళు, వీళ్ళందరూ ఫోటోలు కూడా పెడితే బాగుంటుంది. మంచి ఆలోచన. దాంతోపాటు కావలికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధులు మధురాంతకం మాధవరావు గారు, అదేవిధంగా బేదా రవిచంద్ర గారు, ఈ కావలి నియోజకవర్గం నుంచి, ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు అయ్యారు. వారి ఫోటోలు కూడా ఉంటే బాగుంటుంది అన్నారు. దానికి ఒకే సూటి ప్రశ్న, నువ్వు 10 ఏళ్ళు కావలికి శాసనసభ్యుడివి, ఆర్డీఓ ఆఫీసులో ముఖ్య అతిథిగా నిన్నే ఆహ్వానించేది. ఏ రోజు కూడా ఈ కావలికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధులు, ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు గుర్తు రాలేదా ప్రతాప్ రెడ్డి నీకు? ఈరోజు గుర్తుకొచ్చిందా కొత్తగా? మోసానికి మాటలు వస్తే, అక్రమానికి ఆయుధం లాగా ఉంటే, ఊసర వెళ్ళికి ఊపిరి పోస్తే ప్రతాప్ రెడ్డి అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నమస్కారాలు. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గారు, మా శాసనసభ్యులు మాటి వెంకటకృష్ణారెడ్డి గారు నిధులతో ఏర్పాటు చేసిన 100 అడుగుల
జెండాని సందర్శించడానికి వచ్చారు. మా ఎమ్మెల్యే గారిని అభినందించారు. అభినందించినందుకు మీకు కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. సరే వచ్చావు, 2 తప్పులు చేసావు అక్కడ. మొదటి తప్పు, ఎందుకు వచ్చావు అక్కడికి? ఏం చేయడానికి వచ్చావు? ఏం చూడటానికి వచ్చావు? జెండాని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని చూసావు. కనీసం నేషనల్ జెండా చూస్తే 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా వ్యవహరించిన వ్యక్తికి కనీసం సెల్యూట్ అన్నా చేయాలి. సెల్యూట్ కూడా చేసిన పాపాన పోలా. సరే వదిలేద్దాం. రెండోది, అక్కడ నువ్వు మాట్లాడిన భాష, అక్కడ నువ్వు మాట్లాడిన మాటల తీరు అది ఏ ప్రజలు కూడా హర్షించరు. ఎందుకంటే 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేశావు. ఫస్ట్ 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నాను, నేనేమి చేయలేకపోయాను, 5 సంవత్సరాల్లో నాకు అధికారం వచ్చింది, నేను ఈ కావలపట్నాన్ని బెంగళూరు సిటీ చేస్తానని చెప్పావు. బెంగళూరు సిటీ కాదు కదా, కనీసం నెల్లూరు సిటీని కూడా చేయలేకపోయావు. రెండోది, పదే పదే ఒక 3 సార్లు చూసాం టైమ్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు. అది ఎందుకు పెట్టావో, ఎందుకు పెడుతున్నావో, వాళ్ళు నీ వల్ల నాశనం అయిపోయాము, మేము రియల్ ఎస్టేట్లు వేసి ఆయన భాగాలు ఇచ్చి కోట్లు కోట్లు ఆయన దారాదత్తం చేశాం, నాకేం మిగలలేదని చెప్పి రోడ్ల మీద ఏడుస్తున్నారు ఆ లేఅవుట్లు వేసిన వాళ్ళు. మరి నీ దగ్గర నుంచి చేజారిపోతారు అనుకుంటున్నావో ఏందో. 10 సారి వచ్చినప్పుడల్లా 123 ఎకరాలు ఎక్కడుంది చూపిండి అంటున్నావు. అది ఇంకొక విధంగా ఇరిటేషన్ ఫీల్ అయ్యావు. మా 2 మిత్రుల్లో విలేకరుల్ని ఏదేదో మాట్లాడావు. మా TV5 అయితే పైకి 6 సార్లు చూపించావు. నీ ఫ్రస్ట్రేషన్ అక్కడే అర్థమైపోతుంది. అందుకనే ఏం చేశాడు మనోహరు, ఏం చేశాడు మధు, జరుగుతున్న మీ అక్రమాలు, మీరు ఆక్రమించిన లేఅవుట్లు, మీ తీరు ఇదే అని చెప్పి పదే పదే వాళ్ళు ప్రజలకు చెప్పారు. దానికి నువ్వు వాళ్ళ మీద ఇరిటేట్ అయిపోతావా? ఇదిగో మనోహర్ సెల్ ఇది. ఇప్పుడే ఈ సెల్ ద్వారా నీకు పెట్టించాం. 123 ఎకరాల డీటెయిల్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి. సర్వే నెంబర్లతో సహా ఎంతెంత విస్తీర్ణం మొత్తం ఉంది. దీంట్లో ఏ ఒక్కటి తప్పున్నా ఏ శిక్ష ఇస్తే ఆ శిక్ష వేయించుకోవడానికి మా పార్టీ విలేకరులు సిద్ధంగా ఉన్నారు. దీని తప్పు అయితే నువ్వేం చేస్తావు చెప్పు ఒకసారి. పదే పదే చెప్తున్నావు 123 ఎకరాలని. 123 ఎకరాల డీటెయిల్స్ ఇచ్చాం. ఇంకా ఇంకోటి చెప్తున్నాం, ఇంకా అధికారులు మీ ఉప్పు తిని ఉండారు, మీ మత్తులో ఉండారు. ఇంకా వాళ్ళు పంపిస్తే కానీ మొత్తం డీటెయిల్స్ అంతా రావు. మరి ఈరోజు అధికారులు గత 2 నెలల నుంచి ప్రతి లేఅవుట్లో మిషనరీ పెట్టి ఆక్రమణలంతా తవ్వుతున్నారు. మరి అది కరెక్ట్గా భూమి అయితే, రైతు భూమి అయి మీరు లేఅవుట్ వేసి ఉంటే మీరు ఎందుకు అడ్డం జరగట్లేదు? ఒక్క రియల్ ఎస్టేట్ దారుడైన వచ్చి ఒక్క మిషన్ ఆపాడా? మా సొంత స్థలం దీంట్లో మీరు ఆక్రమించకూడదు, మీరు మిషన్లు పెట్టి వాడకూడదని ఇలా జరిగిందా? రెండోది, కావల్లో చాలా ఎన్ని కాలువలు మాత్రమే, చాలా గుంటలు, చాలా అసైన్ ల్యాండ్లు ఉన్నాయి. మచ్చుతున్నక్కి ఇదిగో 656 సర్వే నెంబర్లో గరుడా లేఅవుట్లో 444 సెంట్లు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. గుంట పోరంబో. ఇది గవర్నమెంట్కి మా ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టారు. దాని మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు. రేపో మాపో రిజ్యూమ్ చేసుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతా ఉంది. ఈ ల్యాండ్, ఈ గరుడా లేఅవుట్ ల్యాండ్ని పొలకల్పూడి రవీందర్ రెడ్డి కందుకూరు వైశాసి కుదగబెడితే నువ్వు మధ్యవర్తం చేసి నీ కమిషన్ నువ్వు తీసుకొని నీ బృందానికి ఇప్పించిన లేఅవుట్ ఇది. ఎందుకు నీకు ఉలికిపాటు? ప్రతిదానికి ఏదేదో మాట్లాడేస్తావు. ఒక చిన్న విషయం చెప్తాను, మేము విమర్శలు కాదు, మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మాకు లేదు. నీ హయాంలో చేయరాని ఘోరాలు చేసావు కావల్లో. ఈరోజు మా శాసనసభ్యుడు 70 రోజులు అయింది. పరిపాలన దృష్టిగా ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి కావలి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాడు ఆయన. ఇంకో విషయం చెప్తున్నాం, 2018లో మా ఎమ్మెల్సీ వేదా రవిచంద్ర గారు కావలి నియోజకవర్గానికి
3 రోడ్లు 54 కోట్లు ఎన్డీపీ లోన్ కింద 54 కోట్లు శాంక్షన్ చేయించాడు 2018లో. అది టెండర్ జరిగింది. టెండర్ జరిగిన కాంట్రాక్టర్ ఎవరు? మీ పంకజరెడ్డి. టెండర్ అయితే ఆ వర్క్ స్టార్ట్ చేయమంటే దాంట్లో 70% ఎన్డీపీ లోను, 30% స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్. అంటే 55 కోట్లలో 15 కోట్ల రూపాయలు కానీ స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఈరోజు మూడు రోడ్లు పూర్తయి ఉండేవి. తుమ్మలపేంట రోడ్తో సహా పూర్తయి ఉండేవి. తుమ్మలపేంట రోడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? తుమ్మలపేంట రోడ్ టెండర్ జరిగింది ఎప్పుడు? 2018లో జరిగింది. ఎందుకు పూర్తి చేయలేకపోయావు? 5 కోట్లు గవర్నమెంట్ చెప్పించలేవా మ్యాచింగ్ గ్రాంట్? నువ్వేం చెప్పావు? మా కావ్య కృష్ణారెడ్డి గారు క్రషర్ అక్రమాలు చేశాడు కాబట్టి దాన్ని మేము క్లోజ్ చేసాం, అందుకని కంకర లేక వేయలేకపోయామని. క్లోజ్ చేయించింది ఎప్పుడు? వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు? క్లోజ్ చేయించింది 2024లో ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి క్లోజ్ చేయించావు. అది 144 కోట్లు ఫైన్ వేయించారు. దాన్ని మళ్ళీ ఆయనే చేయించుకున్నాడు. మీ గవర్నమెంట్లోనే కోర్టు కొట్టేసింది. చేయలేక నీ చేతగాక ఒక 15 కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేయని మీరు ఎందుకు నీతులు చెప్తారు? సారంగ నీతులు ఎందుకు సారంగ నీతులు చెప్తారు? పైలాన్ని పగలగొట్టిన ప్రభుత్వాలు ఉండారు అని మీ సాక్షి రిపోర్ట్ కేసు కంకర లేక వేయలేకపోయామని. క్లోజ్ చేయించింది ఎప్పుడు? వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు? క్లోజ్ చేయించింది 2024లో ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి క్లోజ్ చేయించావు. అది 144 కోట్లు ఫైన్ వేయించారు. దాన్ని మళ్ళీ ఆయనే చేయించుకున్నాడు. మీ గవర్నమెంట్లోనే కోర్టు కొట్టేసింది. చేయలేక నీ చేతగాక ఒక 15 కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేయని మీరు ఎందుకు నీతులు చెప్తారు? సారంగ నీతులు ఎందుకు సారంగ నీతులు చెప్తారు? పైలాన్ని పగలగొట్టిన ప్రభుత్వాలు ఉండారు అని మీ సాక్షి రిపోర్ట్ కేసు గారి ఆధ్వర్యంలో జరిగింది. మా వాళ్ళు పోయి ఆప్తాన్ని పోతే మారణాయుధులు దాడి చేయబోయారు. ఇవన్నీ తీస్తున్నాం, కేసు పెడుతున్నాం, మొత్తం జైలుకు పోతారు. పైలాన్ని ఏడగట్టాలో కడతాం. మంచి స్థానంలో పైలాన్ని కూడా డిసైడ్ చేసాం. రేపు 2వ తారీఖున శంకుస్థాపన కూడా చేయబోతున్నాం పైలాన్ని. మేము మా ప్రభుత్వం, మా శాసనసభ్యుడు అన్ని కట్టేవే, మీలాగా కూల్చే పని కాదు. రెండోది ఇంకోటి చెప్పావు, చాలా పెద్దల పేర్లన్నీ చెప్పావు. స్వతంత్ర పోరాటంలో పనిచేసే వాళ్ళు కావలోళ్ళు కానివ్వండి, ఇద్దరు ఎమ్మెల్సీలు కానివ్వండి, అన్ని. అక్కడ స్థలం లేదు. ఆ స్థలంలో కొంతమంది వ్యక్తులు దేశం కోసం పోరాడిన వాళ్ళు, కావలి శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఫోటోలు పెట్టడం జరిగింది. ఇప్పుడు నీ ఇంటి ముందు దాదాపు ఒక అరెకరా రెవెన్యూ స్థలం ఆక్రమించుకొని ప్రహరీ గోడ కట్టుండవు. దాన్ని దానం చేయి. 100 ఎకరాల అంబేద్కర్ గారి విగ్రహం, 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడదాం. దాని చుట్టూ నువ్వు కోరుకున్న ఫోటోలన్నీ పెడదాం. నీ తల్లిదండ్రుల ఫోటోలు పెడదాం. నువ్వు ఏ ముఖం పెట్టుకొని కావలికి వచ్చి మాట్లాడుతున్నావు? నువ్వు 5 సంవత్సరాల టైంలో ఏం చేసావు? నువ్వు కావాలో ఏం చేస్తే మాట్లాడతావు? నువ్వు ఎందుకు మాట్లాడతావు పదే పదే? ఎంత అసైన్ ల్యాండ్ అన్యాక్రాంతం అయిపోయింది. ఇక్కడ సంపద ఎంత దోసుకెళ్ళావు? కనీసం దోసుకెళ్ళిన సంపదలో 1 రూపాయి ఖర్చు పెట్టావా? ఏ కాంట్రాక్టర్ అయితే నేను నమ్మి వర్క్ చేయలేదో అదే కాంట్రాక్టర్ ఇవాళ మా శాసనసభ్యుడి మీద నమ్మకంతో మా శాసనసభ్యుడి దగ్గరికి వచ్చి నేను చేస్తానన్నాను స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. 3 నెలల్లో ఈ వర్క్ పూర్తి చేస్తాం, నిన్నే పిలుస్తాం. డిసెంబర్ 31 నైట్ నీ చేత కేక్ కట్ చేస్తాం. అదే రోడ్డు మీద నువ్వు రాగలిగితే. పనిచేసే శాసనసభ్యుడు మా శాసనసభ్యుడు కావాలని దోసుకొని పోయింది నువ్వు. మాట్లాడకూడదు, మాట్లాడే అర్హత నీకు లేదు. రెండోది ఏదో చెప్పావు, మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడెక్కడో రియల్ ఎస్టేట్ చేశాడని. ఎక్కడ చేసినా ప్రభుత్వ నియమాలకు అనుగుణంగానే పనిచేశాడు తప్పితే ఎక్కడ మీలాగా దోచుకోలేదు. నువ్వేదో శివకుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఏసీఎన్ శివకుమార్ దగ్గర కొన్న 70 ఎకరాలు, అది 73 ఎకరాలు. ఆ 73 ఎకరాలు 54 లక్షలకి వాళ్ళు కొనుక్కుంటే నువ్వు కోటి చిల్లరికి అమ్మించింది నువ్వే కదా, మధ్యవర్తిగా ఉండి. దాని మీద కమిషన్ తీసుకుని నువ్వే కదా. అయినా ఇప్పుడు దాన్ని ఏం లేఅవుట్ వేయలేదే. లేఅవుట్ వేస్తాడో ఇంకేదైనా కడతాడో చూద్దు కదా. ఆ రోజు చిన్న తప్పులు చేయాల్సిన అవసరం మా శాసనసభ్యుడికి లేదు. ఇక్కడ 1 రూపాయి సంపాదించుకోవాల్సిన అవసరం మా ఎమ్మెల్యేకి లేదు. భగవంతుడి దయ వల్ల కష్టపడి సంపాదించుకున్నాడు. ఆయన సొమ్మే ఖర్చు పెడతాడు తప్పితే ఎక్కడ కూడా అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు నీలాగా. రెండోది మాట్లాడే విలేకరుల గురించి. నువ్వు ఎలక్షన్ ముందు నీ విలేకరులు ఎమ్మెల్యే మీద పెట్టించిన పోస్టులకి మా ఎమ్మెల్యే గారు చిన్న మాట కూడా అనలా.
ఈ రోజుకి. కానీ వాళ్ళే ఊరు వెళ్ళిపోయి ఉన్నారు. చిలకపాటి సోదరులు అది ఇది అని చెప్పి మాట్లాడావు. మీ స్థాయికి అది కరెక్ట్ కాదు, మీరు మాట్లాడకూడదు. వాళ్ళు జోలికి పోయావు, పుంకాలుగా నీ మీద ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు. చూడండి, పద్ధతి మార్చుకోండి, సహకరించండి అన్ని విధాల. శాసనసభ్యుడు చేసే మంచి కార్యక్రమాలకు తోడ్పాటు అందివ్వండి. మీ హయాంలో ఆగిపోయిన రాజుపాలెం ఇసుకపల్లి రోడ్డు, ఉచ్చి జగదత్తి రోడ్డు, తుమ్మలపేంట కావల నుంచి తుమ్మలపేంట రోడ్లు 3 రోడ్లు అతి త్వరలో ప్రారంభించి వాటిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా హార్బర్ కానీ రామాయపట్నం పోర్టు కానీ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. ఇవన్నీ మేము తెచ్చామని ఆడ తెచ్చారు. మా టైంలో తెచ్చి మేము అక్వైర్ చేసిన భూమి, మా ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన దామవరం ఎయిర్పోర్టు తరలిపోయి కందుకూరు ఎమ్మెల్యే తీసుకోపోతుంటే నోరు ఎల్లగెక్కి చూసావు నువ్వు. ఈరోజు మా వాళ్ళు మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో ఇంకొక 600 ఎకరాలకు మన రైతులతో సమావేశం పెట్టి 600 ఎకరాలు రైతులు ముందుకు ఇవ్వడానికి వస్తే 600 ఎకరాలు కూడా అక్వైర్ చేసి అతి త్వరలో దామవరం విమానాశ్రయం కూడా ప్రారంభం కాబోతా ఉంది. కృష్ణారెడ్డి టైంలో దివ్యమానంగా కావలి నియోజకవర్గం వెలగబోతుంది. చూస్తూ ఉంటావు. ఇంకా నీకు ఈ కావలి నియోజకవర్గంలో వార్డు కౌన్సిలర్ కూడా గెలిచే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.